టీవీ ఛానల్ డిబేట్లో ఒక జర్నలిస్ట్ ముసుగున్నటువంటి వ్యక్తి అమరావతి రాజధానిపై ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. చెప్పడానికి కూడా చాలా సందర్భోచితం కాదు, చెప్పడానికి కూడా చాలా అసహ్యమైన ఒక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మనతో పాటు స్పందించేందుకు అమరావతి జేఏసీ రైతులు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండమ్మా, అసలు ఈ సాక్షి ఛానల్లో ఈ టీవీ డిబేట్లో కృష్ణంరాజు మాట్లాడినట్టు వ్యాఖ్యలు ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు మేడం? మేమైతే చాలా బాధపడ్డామండి. ఆయన అనగానే అసలు అర్థం కాలేదు. అది ఆ రోజు జరిగిన రోజు మేము చూడలేదు. సాక్షి ఛానల్ మేము చూడడం పెద్దగా. ఎందుకంటే ఒక మాట అండి, సాక్షి ఛానల్లో నీళ్లు ఉండయి అన్న చోట బురద కూడా ఉండదు. ఆవిడ భారతి గారు దానికి CEO. ఆవిడ ఏం రాస్తారో చెప్పండి, వాళ్ళు రాసే నిజాలు. మా ఆయన గారి పేరు ఏమో జగన్మోహన్ రెడ్డి, మా మామగారి పేరు రాజశేఖర్ రెడ్డి తప్పితే అదే నిజం. ఇక ఆ నిజాలే రాస్తే ఎప్పుడన్నా నిజాలు, కానీ వాళ్ళు రాసే అన్ని అబద్ధాలేనండి. అమరావతి మీద వాళ్ళు గత 10 సంవత్సరాలుగా రాజధాని అన్న కాడి నుంచి దాని మీద దుమ్మెత్తి వేషం కక్కుతానే ఉండారు. గత 5 ఏళ్ళుగా మామూలుగా వేషం కక్కల అమరావతి మీద. ఈ కృష్ణరాజు అన్నాడు 10 ఏళ్ళ నుంచి కక్కుతున్నాడు. కక్కి నిన్న దీనికి పరాకాష్ట అనమాట. మహిళలు నా రకంగా మాట్లాడొచ్చు అండి. ఆయన జర్నలిస్ట్. మాకు జర్నలిస్ట్ అంటే ఎంతో గౌరవం అండి. ఎందుకంటే మేము అమరావతి ఉద్యమాలు చేసేటప్పుడు అమరావతి మీద మంచి కథనాలు కానీ, అమరావతి చరిత్రలు కానీ ఇవన్నీ కూడా రాసి కథలకు పుస్తకాలు ఎంతోమంది రాశారు జర్నలిస్టులు. మరి మాది ఖండాంతరాలు కూడా పోయింది మీలాంటి జర్నలిస్టుల వలన. ఇట్లా ఖండాంతరాలు దాటిపోయి మా ఉద్యమం మరి అమరావతి నిలబడాలని ఎంతోమంది కోరుకున్నారు. ఏ రకంగా అయినా సరే మాకు హెల్ప్ చేశారు. అలాంటిది మాకు చాలా గౌరవం. కానీ మీలాంటి చీరపుడుగులు కొమ్మినేని శ్రీనివాసరావు అంటే నువ్వు అన్నావు అనుకో, ఆయన ఎంకరేజ్ చేయటమా? యాడు హిందూ టైమ్స్లో చెప్పారా అనబాకండి. మిమ్మల్ని ట్రోల్ అంటే మమ్మల్ని ఆ మాటలు అన్నా పర్వాలేదు, వేసిలు వ్యభిచారులు అన్నా నిన్ను ట్రోల్ చేయకూడదు. సిగ్గు శరం లేకుండా ఇద్దరు కలిసి టీవీలో యదవంటం, ఈ యదవ సపోర్ట్ చేయటం. అదే ఛానల్లో లక్ష్మీపార్వతిని ఎవరో భీమవరం నుంచి రాజు అని ఆయన ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఏమన్నాడండి, ఆపు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, మీకు పిల్లలు లేరా అని అన్నాడు. అంటే లక్ష్మీపార్వతి ఆడావిడ, మేము మట్టి వాళ్ళమా? మేము మట్టి మనుషులు, రైతులు పెళ్ళాలం, మేము ఆడవాళ్ళం కాదు. ఇయ్యాన అమరావతి మీద మీ రోజు. అమరావతి అంటే రాష్ట్ర రాజధాని అండి. కాబట్టి ప్రతి మహిళ దీని మీద స్పందించాలి. అమరావతి మహిళలే కాదు, అమరావతి రాజధాని కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళ స్పందించాలి, కేసులు పెట్టాలి, ఆ కృష్ణరాజు అన్నాడిని అరెస్ట్ చేయాలి. ఇదైతే మా అమరావతి రైతులు డిమాండ్. ఆ రోజు మేము పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాము. ఇట్లా మీడియా ముఖంగా ఎంతోమందికి మేము రిప్రజెంటేషన్, మహిళా కమిషనర్ గారిని దగ్గరకు కూడా మేము కలిసి వచ్చాము. మరి ఇంకా చెయ్యాలంటే ఆయన అయితే అరెస్ట్ చేయాలి. అలాగే భారతీరెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఎంత ఇష్యూ జరుగుతుంటే సాక్షి ఛానల్కి సంబంధం లేదని ఆ శ్రీనివాసరావు అన్నాడు, ఈ కృష్ణరాజు అన్నాడు. ఇద్దరు ముందుకు వచ్చి 2 రోజుల నుంచి సాక్షి ఛానల్ సంబంధం లేదు, సాక్షి ఛానల్ అనొద్దంటే మరి ఎవరిని అనమంటారు వీళ్ళు? మీరు మాట్లాడుతుంటే దానికి వెన్నుదన్నుగా వెనకుండి చూసి కనీసం దాన్ని ట్రోల్ చేయొద్దు, అనొద్దండి ఛానల్ వాళ్ళు. అంటే మీరు ఏది రాసినా చెల్లుబడి అవుతుందని భారతీరెడ్డి రాయమంటుంది మిమ్మల్ని. అలా సంబంధం లేదు అంటే మీరు ఎట్టదిట్టినా దాని మీద ఏ రకంగా చేసినా వాళ్ళకి సంబంధం లేదని మీరు చూస్తున్నారంటే వాళ్ళు సాక్షి ఛానల్ని ఆ రకంగా మీరు ఎట్టయినా మాట్లాడుకోండి, మీ ఇష్టం, ఎవడన్నా మాట్లాడుకోండి. అంటే అందులో ఎవరన్నా విప్లవకారుడు వచ్చి విప్లవం వాళ్ళు మాట్లాడినా వాళ్ళ సంబంధం లేదా అండి? మరి ఒక టెర్రరిస్ట్ వచ్చి ఆ మాటలు చెప్పినా వాళ్ళ సంబంధం లేదు. మాట వరుసకు అడుగుతున్నా, సంబంధం లేదా? ఉండదా ఛానల్ వాళ్ళకి దాని సంబంధం? తెల్లారి పేపర్లో కూడా వేశారు. ఇది మళ్ళీ పెద్ద హెడ్లైన్ వేసి దానికి కింద ఒక ఇల్లు పెట్టి దాని తెల్లారి పేపర్లో కూడా వేశారు. ఇల్లు అంటే 108 కేంద్రాలు ఎయిడ్స్ ఉన్నాయంటే వీళ్ళు ఎయిడ్స్ కేంద్రాలకు వెళ్తున్నారు. వీళ్ళిద్దరు వ్యభిచార గృహాలు ఉన్నాయంటే వీళ్ళు దానికి కూడా వెళ్తున్నారు. వీళ్ళిద్దరు అంటే వీళ్ళకి తెలుసు వ్యభిచారులు ఉండాలని, సెక్స్ వర్కర్లు. మరి మాకు తెలియదు, మా మొగుళ్ళకి మా పిల్లలకి తెలియదు, వీళ్ళిద్దరే తెలుసు. కాబట్టి వీళ్ళకి అన్నీ తెలిసినాయి అంటే వీళ్ళు వస్తున్నారు ఆ పనులు చేసుకోవడానికి మా అమరావతి చుట్టుపక్కలకి. అమరావతిలో ఎంతోమంది విట్టు కాలేజీ పిల్లలు, SRM పిల్లలు, పక్కన అమృత పిల్లలు ఉంటున్నారు, సచివాలయం ఎంప్లాయీస్ ఉంటున్నారు, ఇప్పుడు కొత్తగా హైకోర్టు లాయర్లు ఉంటున్నారు, జడ్జిలు ఉంటున్నారు. మీరు ఎవరిని అన్నట్టు ఈ మాటలన్నీ? ఎంతమంది ఉంటున్నారు? మా పిల్లలకి రేపు పెళ్ళిళ్ళు కావాలా? అమరావతిలో ఉన్న పిల్లలకి ఇదంట అని చెప్పి మీరే ప్రచారం చేస్తారు. ఇక వీళ్ళు చేసండి. ఇప్పుడు ఎంప్లాయీస్ 5 కంపెనీలు దాకా వచ్చి 4 కంపెనీలు పనులు చేయటానికి వాళ్ళు కూడా వచ్చి ఉంటున్నారు. 4 రాష్ట్రాల నుంచి జనం వచ్చి జంజా మతంగా ఉంది వాళ్ళ అమరావతి చూస్తుంటే అసలు 2 కళ్ళు జాలటర్లా. ఈ ఆవిరంతా ఆనందం ఆవిరైపోవాలి, వీళ్ళందరికీ ఆపాదించాలి. ఇట్లాంటిదోటి ఏదన్నా కానీ ఇట్లాంటిదోటి పుడితే వాళ్ళే చేస్తారు. రేపు చంద్రబాబు వేసే అమ్మఒడి అందరికీ వేస్తా అంటున్నాడు, ఒక్కళ్ళకి కాదని. అదొకటి మరుగున పడిపోవాలి. ఈ ఉచిత బస్సు అంటున్నాడు, ఇదొకటి కాకుండా
ఉండాలి. 6గురిని అరెస్ట్ చేశారు లిక్కర్ కేసులో. ఇవన్నీ కూడా మరుగున పడిపోయి డైవర్ట్ పాలిటిక్స్ అంటే ఏందో జగన్మోహన్ రెడ్డి తెలిసినంతగా ఎవరూ తెలియదండి. అది డైవర్ట్ చేయడానికి ఈయన వదిలేరు నిన్న. అది మాకు సంబంధం లేదు, సాక్షి ఛానల్కి సంబంధం లేదు, ఇవన్నీ కూడా చెప్పొద్దమ్మా. మీకు సంబంధం ఉంది. భారతీ రెడ్డి కూడా నిజంగా ఆడావిడైతే క్షమాపణ చెప్పాలి. ఒకసారి ఆడాలని అన్నందుకు. ఆమెకి ఒక మాట ఇంట్లో గడప లోపల ఆడవాళ్ళే లెక్కలేదు, ఆవిడకి తోడబిడ్డలు లెక్కలేదు, అత్త లెక్కలేదు, కేసులు పెట్టారు, ఎక్కడెక్కడికో పోయి వచ్చారు. ఆఫ్టర్ ఆల్ మేమెంత ఆవిడకి, మేమెంత పక్కనుండే నీ ఇంట్లో వాళ్ళే లెక్కలేనప్పుడు మేమెంత. కాబట్టి మేము ఒకటే కోరుతున్నామండి, కృష్ణరాజుని అరెస్ట్ చేయాలి, భారతీ గారు క్షమాపణ చెప్పాలి, కృష్ణరాజుని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణరాజు వ్యాఖ్యలకి సాక్షికి ఛానల్కి సంబంధం లేదని చెప్పి కొమ్మినేని ఈ రోజు కూడా మళ్ళీ బాహాటంగా చెప్తారు. ఎలా స్పందిస్తుంది దాని గురించి? కొమ్మినేని చెప్పకపోతే వాడి మొహం పగిలిపోద్ది అక్కడ. ఎందుకంటే జగన్ రెడ్డి దగ్గర ప్రెస్ మండలి చైర్మన్గా చేశాడు, 1 సంవత్సరం చచ్చాడనట్టున్నాడు వాడు. చేసి వాడిని ఇప్పుడు ఎలక్షన్ పుణ్యం అంట వాడిని తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టాడు. రా నువ్వు తిడతా ఉండు, నీకెందుకు వాళ్ళందరిని తిట్టాలి, నువ్వు తప్పితే లేదు దానికి. ఎంత మోస్ట్ సీనియర్ కదా, ఎంతైనా 40 ఏళ్ళు నీ చచ్చాడుగా జర్నలిజంలో. అందుకని వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడని వీడు వాగుతున్నాడు. వాగిన న్యాయం చేయాలని వాళ్ళు వచ్చి వాడు కూడా వాళ్ళ సంబంధం లేకుండా ఎట్టుంటుందండి. ఇప్పుడు నా ఇంట్లో ఉండారు, నా ఇంట్లో పనిచేసేవాడు ఎక్కడో దొంగతనం చేస్తే ముందు నన్నే అడుగుతారు, ఏమమ్మా నీ ఇంట్లో పనిచేసా అంటే నీకు తెలియదు వాడు దొంగని, ఇప్పుడు దొంగతనం చేశాడు అరెస్ట్ చేసాము వాడిని, నువ్వు కూడా వచ్చి సాక్ష్యం చెప్పని అంటారు, నన్ను అంటారు. అట్టా నీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇద్దరు నీకు సంబంధం లేకుండా ఎట్లా వాగుతారు? పోనీ లేదన్నాడు తెల్లారి ఎట్టేసావు నువ్వు పేపర్లో వేయకూడదు. నువ్వు అది పేపర్లో వేసేటప్పుడు ఏం చూడాలి కదా, నీ ఛానల్లో కానీ నీ పేపర్ కాస్త మూసేయాలి. సాక్షి ఛానల్ మనీ ల్యాండరింగ్లో పుట్టిన పుట్టక సాక్షి పేపర్ మూసేయాలి. ఇవాళ నువ్వు ఈటీవీని ఒక ఏబిఎన్ని మరి TV5ని ఎల్లో మీడియా అంటావు. వాళ్ళు ఇంక చంద్రబాబు ఓనర్ కాదు దానికి. వాళ్ళని ఎట్లా అంటున్నావు ఎల్లో మీడియా అని? వాళ్ళందరూ చంద్రబాబు పిల్లలే అన్నావు నువ్వు. ఒకరోజు చంద్రబాబు దత్తపుత్రులు వాళ్ళందరూ చంద్రబాబు మాటలే చెబుతారు అన్నావు. మరి వాళ్ళు నీ దత్తపుత్రు సేమ్ నీ ఛానలే, అది నీ ఛానలే, నీ పెళ్ళాం CEO నీది కాదని ఎట్లా అంటావు? వాళ్ళని అనొచ్చా? మీరు చేస్తే సంసారమా, ఎదుటాలు చేస్తే ఏపిచారమా? మూసుకొని కూర్చోవాలి. శ్రీనివాసరావు అన్నాడిని వాడు కనపడితే కృష్ణరాజు శ్రీనివాసరావు చెప్పు తెగేది అదంటారండి ఆడవాళ్ళు ఎవరైనా సరే. ఈ ఆడవాళ్ళు రాష్ట్రంలో ఏ ఆడదైనా దాన్ని ఇది కనపడితే వాడు కనపడకుండా ఛానల్లో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని ఆట ఆడుతున్నాడు. వీడిని ఏ రకం వీళ్ళు కనపడితే మాత్రం వీళ్ళు చెప్పు మాత్రం తెగిద్ది. ఆడవాళ్ళు చెప్పులు తెగుతూ రెడీగా ఉండం మేమైతే. వీడికి అరెస్ట్ కూడా చేయాలి. అరెస్ట్ చేసే ముందు కాసేపు అమరావతి రైతుల దగ్గర నుంచి పెడితే వీడు చెప్పు తెగేది అదంతా. ఎందుకంటే వీడింటో ఆడవాళ్ళు లేరా అన్నట్టు వీడు మాట్లాడు అట్టానికి వీళ్ళిద్దరు వీళ్ళు ఆడవాళ్ళు. వీడు ఎంకరేజ్ చేయటం వాడు చెప్పటమా? మీ ఛానల్లో మీ పార్టీ వాళ్ళకైతే ఎంకరేజ్మెంట్ లేదా, మాకైతేనే ఇట్టాగా. కాబట్టి భారతీరెడ్డి వాళ్ళ కూటమి ప్రభుత్వానికి కూడా ఒకటే విజ్ఞప్తి అండి. మేము భారతీరెడ్డిని అన్నారని చేబ్రోల్ కిరణ్ అనే తెలుగుదేశం కార్యకర్త నిమిషాల్లో డస్ట్బిన్ కవర్ దోడికి కూడా అరెస్ట్ చేసి లాక్కుపోయి, మళ్ళీ మామూలుగా కాదు లాక్కుపోయి డస్ట్బిన్ కవర్ దోడికి అరెస్ట్ చేశారు. మరి మేమంటే ఆవిడ రాణి గారని ముఖ్యమంత్రి కోళ్ళు, ముఖ్యమంత్రి పెళ్ళ మాజీలు అని ఆవిడకి ఆయన కోటలు కట్టిస్తున్నాడు. అందుకోసం జిల్లాల్లో స్టేట్స్లో మేమే మట్టి మనుషులు, మా వాళ్ళు రైతులు, మా మొగుళ్ళు. అందుకని మమ్మల్ని అన్న ఏం స్పందించాల. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేయకపోతేనండి మహిళల మనోభావాలు కాదు మనోవేదన మాకు బాగా ఉంది. గుర్తుపెట్టుకోండి, 5 ఏళ్ళు పడ్డ వేదన వేరు, ఈ మాటలు వేరు. ఇవాళ భారతదేశంలో స్త్రీకి మానం కన్నా శీలం ముఖ్యం. దాని మీద వాడు దెబ్బ కొట్టి వాడు మాట్లాడుతుంటే వాడిని అట్లా వదిలిపెడతాం. కూటమి ప్రభుత్వానికి కూడా తప్పు ఉంది ఇందులో. వాళ్ళు అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం.